జై శ్రీరామ్. భాను టాక్స్ కి స్వాగతం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు నిన్నటి రోజు విజయ్ దివస్ గా బహ్రాయిచ్ జిల్లాలో మహారాజా సోహెల్ దేవ్ గారి 40 అడుగుల 17 టన్నుల బరువు గల గుర్రంపై స్వారీ చేస్తున్న మహారాజు యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఈ దేశంలో విదేశీ దురాక్రమదారుల ఉత్సవాలు జరిపే సాంప్రదాయానికి ఇక నుంచి కాలం చెల్లింది. మా యూపీలో ఇకపై ఏ విదేశీ దురాక్రమదారుడి యొక్క ఉత్సవం జరగదు. కేవలం ఈ గడ్డపై పుట్టి ఈ సంస్కృతిని, ఈ గడ్డపై పుట్టిన ప్రజలను కాపాడిన యోధుల ఉత్సవాలు మాత్రమే జరుగుతాయని నిన్న అక్కడ ఉపన్యాసం చేయడం జరిగింది. ఒకసారి చరిత్రలోకి వెళ్తే బహ్రాయిచ్ జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమం వెనకాల ఉన్న చరిత్ర, మహమ్మద్ గజ్నీ ఎవరైతే సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసి సంపదను దోచుకున్నాడో అతని సేనాధిపతి అయిన సాలార్ గాజీ ఆ దాడులను కొనసాగిస్తూ అదేవిధంగా గుజరాత్ నుంచి యూపీ ప్రాంతానికి కూడా వచ్చి పెద్ద ఎత్తున దేవాలయాలను ధ్వంసం చేస్తూ హిందువుల నరమేధాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో మహారాజా సోహెల్ దేవ్ గారు 25,000 మంది యోధులతో తీవ్రంగా ప్రతిఘటించి అతన్ని సజీవంగా పట్టుకోవడం జరిగింది. సాలార్ గాజీని మహారాజా గారు సజీవంగా పట్టుకోవడం జరిగింది. అయితే అతన్ని ఎలా శిక్షించాడంటే, వాళ్ళ మతంలో అలా మరణించడం స్వర్గానికి వెళ్ళే అవకాశం లేకుండా చేస్తుంది. ఆ విధంగా అతన్ని మరణాన్ని ఆదేశించాడు మహారాజు. అంతటి యోధుడైన మహారాజు చరిత్రను ఎక్కడా కూడా మనం ఈరోజు చెప్పుకోం. కానీ ఒక విదేశీ దురాక్రమదారునికి మాత్రం అక్కడ కొన్ని వందల ఏళ్ళుగా అక్కడ ఒక దర్గా కట్టి ప్రతి సంవత్సరం ఇదే సమయంలో, అంటే జూన్ 15 నుంచి జూలై 15 మధ్యలో ఒక నెల పాటు అక్కడ ఉత్సవం జరుగుతుంది. మనం వాటిని ఉర్సులుగా కూడా చూస్తూ ఉంటాం. ఈ విదేశీ దురాక్రమదారుల ఉత్సవాలు జరిపే ఒక అనైతిక సాంప్రదాయానికి యోగి ఆదిత్యనాథ్ గారు హిందువులకు ఒక చక్కటి మార్గం చూపించి వీటిని ఏ విధంగా నివారించాలో వారు ఉదాహరిస్తూ చూపించారు. 4 రోజుల క్రితం, అంటే బక్రీద్ తెల్లారి నుంచే అక్కడ అటవీ భూముల్లో ఏర్పాటు చేసిన ఆ దర్గాను కూడా సమూలంగా నిలమట్టం చేయడం జరిగింది. వాళ్ళు నిర్వాహకులు కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులో వారికి ఎటువంటి ఊరట దక్కలేదు. మరి ఈ విధంగా విదేశీ దురాక్రమదారుల ఉత్సవాలు జరిపే దేశంలోని మిగతా ప్రాంతాలు, ముఖ్యంగా మన తెలంగాణలో కూడా వీటికి హిందువులు ఏ విధంగా చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకొని ఈ విదేశీ దురాక్రమదారుల ఉత్సవాల్లో పాల్గొనకుండా ఉంటారని మనం ఆశిద్దాం. యోగి ఆదిత్యనాథ్ గారు చూపిన మార్గంలో నడిచే ప్రయత్నం చేద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.